హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి డ్యాన్సుల్లో దానికి సంబంధించిన వరల్డ్ గిన్నిస్ రికార్డులో ఎక్కారు ఆయన. సో దానిపైన విస్తృత స్థాయిలో పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులను అయితే కాస్త కలవరకు గురి చేసింది. మరి ఎందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో రీసెంట్గా చిరంజీవి గారికి గిన్నిస్ రికార్డ్ రావడం మనం చూసామన్న, అంటే డ్యాన్స్లకు సంబంధించి. అయితే పెద్దగా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆయనకు అభినందనలు తెలియజేయడం, ట్వీట్ చేయడం ఇటువంటివి చేయలేదు. చాలా తక్కువ మొత్తంలో కూడా చేస్తారు. అంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు? ఎందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు? దీనికి కారణం ఏమన్నా ఉంటుందా? నిజానికి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మీరు అన్నట్టుగా ఇంకా చెప్పాలంటే మెగా హీరోలలో కొంతమంది నుంచి కూడా స్పందన రాలేదు. గమనించి చూస్తే గత నెలలో చిరంజీవి గారి బర్త్డే అయింది, 20 రోజుల క్రితం సరిగ్గా చెప్పాలంటే. చిరంజీవి గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా ట్వీట్లు చేసి విష్ చేశారు, వెంకటేష్ గారు, వీళ్ళంతా కూడా. కానీ ఇప్పుడు ఇంత పెద్ద వరల్డ్ రికార్డు సాధిస్తే, గిన్నిస్ రికార్డు అనేది ఆయనకి ఇస్తే స్పందన లేదు ఇండస్ట్రీ నుంచి. సైలెంట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా ఆ వైబ్రేషన్ అనేది కనపడటంలా. ఎందుకు ఇలా ఉంది అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. వెబ్సైట్లో వార్తలు వచ్చాయి కానీ చిరంజీవి ఫ్యాన్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే అక్కడ వాళ్ళు కూడా పెద్ద ఏం సెలబ్రేషన్ చేస్తున్నట్టు కనపడడం లేదు. ఎందుకు ఇది ఇట్లా చప్పబడిపోయింది ఈ టాపిక్ అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఓకే. నిజానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎవరికీ తెలియదు. అసలు దానికి సంబంధించి న్యూసే లేదు. నేను కూడా గమనించి అక్కడ న్యూస్ ఉంటుందేమో అని చెప్పేసి పెద్ద పెద్ద మీడియా సంస్థల వెబ్సైట్లు కూడా వెతికితే అక్కడ దొరకలేదు నాకు. చివరికి ఆ TV9 లాంటి సంస్థల్లో కూడా ఏదైనా బ్రేకింగ్ ఉంటుందేమో అని చూస్తే ఈవెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా బ్రేకింగ్ లేదు, ఇలా ఇస్తున్నారు అని చెప్పేసి. దానికి ఒక గంట ముందే బ్రేకింగ్ స్టార్ట్ అయ్యాయి. అంటే మీడియాకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు, అంతా కూడా చాలా సైలెంట్గా స్టార్ట్ అయిపోయింది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది పెద్ద క్వశ్చన్. అయితే ఈ విషయంలో మీడియా ఇప్పుడు అల్లు అర్జున్ గారు అయితే నిజానికి గత కొద్ది కాలంగా అన్ని విషయాల్లో స్పందిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ గారి అంటే చిరంజీవి గారి విషయంలో స్పందిస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించట్లేదు. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం అనేది ఇప్పుడు మళ్ళీ జానీ మాస్టర్ టాపిక్ వచ్చేసి దీంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా అల్లు అర్జున్ వెళ్ళాడని చెప్పేసి అది కూడా పెద్ద వైరల్ అయిపోయి చివరికి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య వైరం అనేది పూర్తి స్థాయిలో ఉంది అనేది ప్రజల్లో ఉన్న ఒక ఇమేజ్. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ అవార్డు వస్తే ఆయన కనీసం ట్వీట్ కూడా చేయలేదు. చిరంజీవి గారు ఏది సాధించినా ట్వీట్ చేసి అల్లు అర్జున్ గారు ఇప్పుడు చేయలేదు. ఇది కూడా ఇష్యూ అవుతుంది. ఇట్లా ప్రజల్లో డిస్కషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. బహుశా దీని వెనకాల ఏముందని మనం గమనించి చూస్తే అసలు ఏదైతే ఈ విజయం ఉందో, ఇంత పెద్ద అవార్డు సాధించడం ఉందో, దీన్ని అసలు ఇది పెద్ద అవార్డే కాదు, లేకపోతే ఇది పెద్ద విజయమే కాదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారేమో. ఇండస్ట్రీ వర్గాలు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళంతా భావిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ ఈవెంట్లో కొంతమంది చిరంజీవి గారి మెగా హీరోస్ ఉన్నారు, ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. వైష్ణవ్ తేజ్ కావచ్చు, అలాగే సాయిధరం తేజ్ కావచ్చు, అలాగే వరుణ్ తేజ్ కావచ్చు, వీళ్ళంతా ఉన్నారు. రామ్ చరణ్ గారు లేరు. వీళ్ళు బాగా సెలబ్రేట్ చేశారు, చప్పట్లు కొట్టారు, విజిల్స్ వేశారు, ఓకే. మరోవైపు చిరంజీవి గారికి ఇష్టమైన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్. రామారావు గారు, కేఎస్ రామారావు గారు, అదేవిధంగా అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, వీళ్ళంతా కూడా ఆయనకి ఇష్టమైన ప్రొడ్యూసర్స్. ఓకే. అదేవిధంగా డైరెక్టర్స్ చూస్తే బాబీ గారు ఉన్నారు, మన హిట్ ఇచ్చిన బాబీ గారు. అదేవిధంగా ఇప్పుడు షూటింగ్ చేస్తున్న చిరంజీవి గారితో విశ్వంబర తీస్తున్న వశిష్ఠ గారు ఉన్నారు. మరోవైపు రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారితో మంచి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్. వీళ్ళంతా ఉన్నారు. కానీ ఇండస్ట్రీ ప్రముఖుల్లో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు, దిల్ రాజు గారు కానీ, లేకపోతే ఆయనతో గతంలో సినిమాలు తీసిన వాళ్ళు కానీ, ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు లేరు. అంతా కూడా స్టార్లు అవుతున్న వాళ్ళు, అలాగే గతంలో స్టార్డమ్ చూసిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. సో అంటే వాళ్ళకి ఆహ్వానాలు లేవా, లేకపోతే కొద్ది మందితోనే చేయాలనుకున్నారు అనేది మరి అక్కడ వేరే స్ట్రాటజీ అనుకోండి. అయితే ఈ విషయాన్ని చిరంజీవి గారే చాలా సింపుల్గా, చాలా ఇదిగా లాగిచ్చేశారేమో, దీనికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. నిజానికి ప్రజల్లో వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఈ అవార్డు కేటగిరీ అనేది ఒక కేటగిరీ అయినా, దీన్ని అందరూ కన్సిడర్ చేయదగిందేనా అనే డౌట్ ఉంది ప్రజల్లో. ఏ కేటగిరీలో ఇస్తున్నారు ఏంటి అసలు ఆ కేటగిరీ అనే డౌట్ ఉంది. నిజానికి ఈ గిన్నిస్ రికార్డ్ అనేది ఏ విధంగా ఇస్తారు? ఫర్ సపోజ్ అతిపెద్ద ఎవరూ చేయలేని సాహసవంతమైన ఇది చేసినప్పుడు ఇస్తారు, లేకపోతే ఇప్పటిదాకా ఎవరు చేయనిది అందరికన్నా ఎక్కువ స్థాయిలో చేసింది చేస్తే ఇస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ఉంది, అందరికన్నా ఎక్కువగా ఆ వెయిట్ లిఫ్టింగ్ చేశారనుకోండి, వాడికి ఆ రికార్డు వస్తుంది. నిజానికి అంటే ఒలింపిక్స్లో వేరే ఉన్నాయనుకోండి, అవి కాకుండా సపరేట్గా కొంతమంది ఏం చేస్తారంటే పవర్ని చూపించే స్కిల్స్ చూపిస్తారు, వాటికి అవార్డులు వస్తాయి. అదేవిధంగా ఏదైనా డిఫరెంట్ స్కిల్ చూపించే ఇది ఉంటుందంటే ఎవరు చేయని స్కిల్ అది, దానికి అవార్డులు వస్తాయి. ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇదేంటంటే అందరూ చేసే స్కిల్లే కదా డ్యాన్స్ అనేది, అందరూ వేస్తూ ఉంటారు, స్టేజ్ షోలో వేస్తుంటారు, సినిమాల్లో వేస్తుంటారు. ఇది ఏ విధమైన ప్రత్యేకత, దీనికి అవార్డు ఏంటి అనేది అందరిలో ఉన్న క్వశ్చన్. అయితే దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి సంబంధించిన ప్రతినిధి క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏం చేశారంటే చిరంజీవి గారు 150 సినిమాల్లో కనీసం 24,000 స్టెప్పులు, అంటే 550 పాటలు అనుకుంటా,
వాటిలో 24,000 స్టెప్పులు వేశారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తూ మేము ఈ అవార్డు ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఒక నటుడు ఇన్ని సినిమాల్లో ఇన్ని వేల స్టెప్పులు వేయడం అనేది ఎక్కడా లేదు. మామూలుగా అందరు నటులు డ్యాన్స్ వేస్తారు, కానీ స్టెప్పులు కౌంట్ అనేది డిఫరెంట్ ఇది. సో అందువల్ల అంటే ఫారిన్ సినిమాల్లో అయితే ఇలా డ్యాన్స్కి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అసలు చేయరు, చాలా తక్కువ ఉంటాయి. మన ఇండియన్ సినిమాల్లోనే ఈ కేటగిరీ అనేది ఎక్కువగా పాపులర్ చెప్పాలంటే. అది కేటగరైజ్ చేశారు, దానికి అవార్డు ఇచ్చారు. గతంలో బ్రహ్మానందం గారికి అత్యధిక సినిమాలు చేసిన అవార్డు వచ్చినప్పుడు కూడా వివాదమైంది. ఎందుకంటే నగేష్ గారు, ఇప్పుడు తమిళ కమెడియన్ సీనియర్ నటుడు నగేష్ గారు ఉన్నారు, ఆయన బ్రహ్మానందం గారి కన్నా చాలా ఎక్కువ సినిమాల్లో చేశారు. అలాగే మరో నటీమణి, ఆవిడ పేరు మర్చిపోయాను, చాలా సినిమాల్లో ఉంటారు, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, తమిళ నటీమణి, ఆవిడ కూడా అనేక సినిమాల్లో చేశారు. అంతెందుకు రమాప్రభు గారు కూడా 1000 సినిమాలు పైన చేశారు. అల్లు రామలింగయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే కొన్ని సినిమాలు ఏంటంటే వాళ్ళే కౌంట్ చేసుకోక, వాళ్ళే అప్లై చేసుకోక దాన్ని వదిలేశారు. సో అటువంటి తరుణంలో బ్రహ్మానందం గారికి ఆయన కౌంట్ ఎవరో చేసి పెట్టారు. వాళ్ళకే వాళ్ళు సొంతంగా చేసుకోరు కూడా, కొన్ని ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ అభిమానులు ఇన్ని చేశారని చెప్పి గుర్తించేసి దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి పెట్టడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అటువంటి అవార్డు వస్తుంది. సో అది వివాదమైంది. ఈ విధంగా ఏమైపోయిందంటే కొన్ని అవార్డులు నిజానికి గొప్పవే, ఎందుకంటే వాళ్ళు జీవితాంతం కష్టపడి పనిచేస్తే వచ్చిన అవార్డు ఇది. ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనూ చేసింది కాదు, జీవితాంతం కష్టపడితే తప్ప రాదు. చిరంజీవి గారికి ఇప్పుడు 46 ఏళ్ల కెరీర్లో చేసిన పని అది. అంత కెరీర్లో ఆ మాత్రం వర్క్ చేశారంటే అది గొప్పే కదా. ఎవరు చేయగలరు అంత వర్క్? సాధ్యమయ్యేదే కాదు. కాబట్టి అది గొప్పే. కాకపోతే ఆ కేటగిరీని గొప్పగా చూడడానికి ఎందుకో ప్రజలు రెడీగా లేరు. ఎవరైతే సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళు రెడీగా లేరు. అందువల్లే ఎవరు స్పందించలేదు. ముఖ్యంగా మహేష్ బాబు గారు బర్త్డేకి విషయం చెప్పారు కానీ ఇప్పుడు చెప్పలేదు. సో ఇది కొంత వాళ్ళకు దాని విజయాన్ని తక్కువగా ఫీల్ అవుతున్నారేమో అన్నట్టుగా ఉంది. అల్లు అర్జున్ గారు స్పందించుంటే బాగుండు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి సన్మానించారు కదా. సో అల్లు అర్జున్ గారు అంటే ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. అంటే అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారికి కాదు, మెగా ఫ్యామిలీకి అని చెప్పుకోవాలి. మరి దాని గురించి ఏం చెప్తారు? బహుశా ఇదే కారణం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారికి ఏ వైరం లేదు. అల్లు అర్జున్ సాధించిన విజయాలన్నీ కూడా ఆయన సెలబ్రేట్ చేస్తాడు. అలాగే చిరంజీవి గారికి సంబంధించి ప్రతిదీ కూడా అల్లు అర్జున్ గారు సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ టాపిక్ విషయంలో ఏమైపోయిందంటే ఈ విజయాన్ని గొప్పగా ఫీల్ అవ్వట్లేదు. అది అంతగా అన్నిటికన్నా పెద్ద విషయం. ఈ విజయాన్ని చాలా గొప్పగా ఫీల్ అయితే ఖచ్చితంగా స్పందించే వాళ్ళేమో. అలా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి అల్లు అర్జున్ కూడా లైట్ తీసుకున్నారు. కాకపోతే ఫ్యాన్స్కి ప్రతిదీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఫోకస్ ఎక్కువైపోయింది. ప్రతిదానికి అల్లు అర్జున్ స్పందించాలి, ప్రతిదానికి అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వాలి. ఆ రియాక్షన్లో కూడా మళ్ళీ అది చాలా పాజిటివ్గా ఉండాలి. ఏదో క్యాజువల్గా